గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి, అలాగే సింహరాశిలో ఒక నక్షత్రమైనటువంటి పుబ్బా నక్షత్రం, దీనినే పూర్వ ఫల్గుని నక్షత్రం అని కూడా పిలుస్తారండి. వీరిద్దరికీ వివాహ పొంతన ఎలా ఉంటుంది? జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం చూసే గుణమేళంలో 36 పాయింట్లకు అంచనా వేస్తామండి. ఆ 36 పాయింట్లకు గాను ఎన్ని పాయింట్లు వస్తాయి, 100%లో ఎంత శాతం అనుకూలంగా ఉంటుంది అని చాలా క్లియర్గా అష్టకోట గుణమేళన చార్ట్ని మీకు చూపిస్తూ మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయికి వివాహం చేసే ముందు ఈ వివాహ పొంతనను చూస్తారు. అంటే అమ్మాయి అబ్బాయి జాతకాలను పక్కన పెట్టుకుని వారిద్దరి మధ్య పొంతన ఎలా ఉంటుందో, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఎంత శాతం అనుకూలంగా ఉంది అని చూసుకుని మాత్రమే వివాహాన్ని చేస్తారు. దానిలో భాగంగా అష్టకోట గుణమేళాన్ని చూస్తారండి. అంటే వర్ణకోటం, వశ్యకోటం, దిన, యోని, గ్రహమైత్రి, గణకోటం, రాశికోటం, నాడి, ఈ 8 డిఫరెంట్ టాపిక్స్ని చూసి దాని తర్వాత మాత్రమే నిర్ణయాన్ని తీసుకుంటారండి. అంటే మొత్తం 36 పాయింట్లు ఉంటాయి. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఈ మ్యారేజ్ కంపాటిబిలిటీ టెస్ట్ మొత్తం 36 మార్కులండి. 18 మార్కుల కంటే తక్కువ వస్తే ఆ వివాహం ఫెయిల్ అయినట్లు, అంటే వారిద్దరూ వివాహం చేసుకోకూడదనమాట. 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే పాస్ అయినట్లు, అంటే 50% కంటే తక్కువ వస్తే ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్య వివాహం సెట్ కాదు. 50% కంటే ఎక్కువ వస్తే వివాహం అనుకూలమే. ఒకవేళ 18 పాయింట్ల నుండి 24 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, వారిద్దరికీ వివాహం చేయవచ్చు. వైవాహిక జీవితం అనేది సాధారణంగా ఉంటుంది. 24 పాయింట్ల నుండి 32 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, అది మంచి మ్యాచ్గా చెప్పవచ్చు. అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం చేస్తే వారి వైవాహిక జీవితం బాగుంటుంది. ఒకవేళ 32 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, 32 నుండి 36 పాయింట్ల మధ్యలో కనుక వచ్చినట్లయితే ఆదర్శమైన మ్యాచ్గా చెప్పవచ్చు. చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందండి. ఒక 100 జంటలకు వివాహ పొంతన చూస్తే అందులో 10 మందికో 11 మందికో మాత్రమే 32 పాయింట్ల కంటే ఎక్కువ వస్తాయండి. అంటే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం అనుకూలం. ఒకవేళ అబ్బాయి ఏమో అశ్విని నక్షత్రంలో జన్మించి అమ్మాయి ఏమో సింహరాశిలో పుబ్బా నక్షత్రంలో జన్మించింది అనుకోండి, ఏ పాదంలో జన్మించినా ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయండి. ఇక్కడ మీకు చూపిస్తున్న అష్టకోట గుణమేళన చార్ట్ని కనుక చూసినట్లయితే అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది కూడా క్షత్రియ వర్ణమే. ఈ వర్ణకోటాన్ని ఎందుకు చూస్తారంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం వర్ణం అనేది అబ్బాయి అమ్మాయి ఇద్దరి అహం స్థాయిని చెప్తుంది, వారిద్దరి ఆధ్యాత్మిక అనుకూలతను చూపిస్తుంది. వర్ణకోటం మాత్రం వీరిద్దరికీ అద్భుతంగా ఉందండి. వశ్యకోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో చతుష్పద, అమ్మాయిదేమో వనచర. ఇది మాత్రం అనుకూలంగా లేదండి. ఇక్కడ వశ్యకోటం అనుకూలంగా లేని కారణం వల్ల కొన్నిసార్లు మాత్రమే ఇద్దరి మధ్య అపనమ్మకం కలుగుతుంది. అంటే అమ్మాయికి అబ్బాయి మీద కానీ అబ్బాయికి అమ్మాయి మీద కానీ కొన్ని సందర్భాలలో నమ్మకం లోపించే అవకాశాలు ఉంటాయి. తారాకోటం మాత్రం వీరికి అద్భుతంగా ఉందండి. కాబట్టి వీరి వైవాహిక జీవితంలో ఒకరికొకరు సహాయకారులుగా ఉంటారు. అమ్మాయికి హెల్ప్ కావాల్సి వస్తే అబ్బాయి హెల్ప్ చేస్తాడు, అబ్బాయికి హెల్ప్ కావాల్సి వస్తే అమ్మాయి హెల్ప్ చేస్తుంది.
యోనికోటం చూసుకున్నట్లయితే ఇది మాత్రం సాధారణంగా ఉందండి. ఇక్కడ అబ్బాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో గుర్రం, అమ్మాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో ఎలుక. ఇది మాత్రం సాధారణంగా ఉందండి. వీరిద్దరికీ కనుక వివాహం జరిగినట్లయితే అబ్బాయిదే డామినేషన్ ఉంటుంది. అలాగే వీరి వివాహం జరిగిన తర్వాత అమ్మాయి కుటుంబ సభ్యుల ద్వారా కానీ లేదా అబ్బాయి కుటుంబ సభ్యుల ద్వారా చిన్న చిన్న గొడవలు, సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. తర్వాత మైత్రికూటాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహ మైత్రి అనుకూలంగా ఉంది. గణకోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో దేవగణం, అమ్మాయిదేమో మనుష్యగణం. ఇది కూడా అనుకూలంగానే ఉందండి. కానీ అబ్బాయికి కోపం ఎక్కువైనప్పటికీ కూడా చాలా సౌమ్యంగా ఉంటాడు. రాశికోటాన్ని చూసుకున్నట్లయితే ఇది కూడా అద్భుతంగా ఉంది. నాడీ కోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో ఆదినాడి, అమ్మాయిదేమో మధ్యనాడి. ఇది కూడా అద్భుతంగా ఉందండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 36 పాయింట్లకు గాను 32 పాయింట్లు వచ్చాయండి. చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది ఇది. 30 పాయింట్ల కంటే ఎక్కువ రావటం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అంటే 100 జాతకాలను చూసుకున్నట్లయితే, అంటే 100 మందికి వివాహ పొంతను చూసుకున్నట్లయితే అందులో కేవలం 10 మందికి మాత్రమే ఇలా 30 పాయింట్లు దాటుతాయి. 10 మందికి కూడా దాటకపోవచ్చు. 100%లో 89% అనుకూలంగా ఉందండి. ఈ గుణములు అధికంగా రావటం వల్ల జాతక పొంతన అనేది అత్యంత అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. అంటే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, పుబ్బా నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి కనుక వివాహం జరిగినట్లయితే వారి వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. వీరిద్దరిది కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పవచ్చు. ఒకవేళ అబ్బాయే పుబ్బా నక్షత్రంలో జన్మించి అమ్మాయి ఏమో అశ్విని నక్షత్రంలో జన్మించింది అనుకోండి, వారిద్దరి మధ్య వివాహ పొంతన ఎలా ఉంటుందంటే, ఇక్కడ అబ్బాయిది అమ్మాయిది ఇద్దరిది కూడా క్షత్రియ వర్ణమే. వర్ణకోటం అనుకూలంగా ఉంది. ఇద్దరి మధ్య కూడా అన్ని బ్యాలెన్స్ అవుతాయి. వశ్యకోటం మాత్రం అనుకూలంగా లేదండి. తారాకోటం అద్భుతంగా ఉంది. యోనికోటం చూసుకున్నట్లయితే ఇక్కడ అబ్బాయి ఏమో ఎలుక, అమ్మాయి ఏమో గుర్రం. అంటే ఇక్కడ అమ్మాయిదే కాస్త డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యోనికోటం కూడా సాధారణంగా ఉంది అని చెప్పవచ్చు. సాధారణంగా జనరల్గా ఈ యోనికోటాన్ని ఎందుకు చూస్తారంటే, జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యోని అనేది వారిద్దరి మధ్య సాన్నిహిత్య స్థాయిని, లైంగిక అనుకూలతను, ప్రేమను తెలియజేస్తుంది. ఇది వీరికి సాధారణంగా ఉంది. మైత్రికూటాన్ని చూసుకున్నట్లయితే గ్రహ మైత్రి అనుకూలంగా ఉందండి. దానివల్ల ఏమవుతుందంటే ఇద్దరి మధ్య అనుకూలతలు, ఆప్యాయతలు కూడా ఎక్కువగా ఉంటాయి. తర్వాత గణకోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో మనుష్యగణం, అమ్మాయిదేమో దేవగణం. ఇది మాత్రం అబోవ్ యావరేజ్గా ఉంది. అంటే సగటు కంటే కాస్త ఎక్కువగా ఉంది. రాశికోటం మాత్రం అనుకూలంగా ఉందండి. నాడీకోటం కూడా అద్భుతంగా ఉంది. అమ్మాయిదేమో ఆదినాడి, అబ్బాయిదేమో మధ్యనాడి. సాధారణంగా ఈ నాడీకోటం అనేది వీరి వివాహం జరిగిన తర్వాత వారిద్దరి ఆరోగ్యాన్ని, జన్యువులకు సంబంధించినది. నాడీకోటం మాత్రం అద్భుతంగా ఉందండి. ఈ నాడీకోటం అనేదే ఇంపార్టెంట్. ఈ నాడీకోటానికే ఎక్కువ పాయింట్లు ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి, పుబ్బా నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వివాహ పొంతనలో 36 పాయింట్లకు గాను 31 పాయింట్లు వచ్చాయండి. ఇది కూడా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. 31 పాయింట్లు అంటే చాలా ఎక్కువ వచ్చినట్లు. వీరిద్దరిది పర్ఫెక్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. 100%లో 86% అనుకూలంగా ఉంది. వీరి జాతక పొంతన కుదురుతుంది. అత్యంత అనుకూలంగా ఉంది అని కూడా చెప్పవచ్చు. వీరి వివాహము అనుకూలమే, వైవాహిక జీవితం కూడా బాగానే ఉంటుందండి. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.